బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునికోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గేరు మార్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ధ్యేయమని అన్నారు. ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశమైన సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. అలాగే యాదాద్రి ట్రస్ట్ బోర్డు కమిటీ విషయంలో తాను కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది వైటీడీఏ యాదగిరిగుట్ట మీద. అంతేగాని అది పార్టీకి వ్యతిరేకం చేయాలనో, ముఖ్యమంత్రి మీద అదో ప్రభుత్వంకు చెడపేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. వచ్చే 5 ఏళ్ళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంటే నేను పనిచేస్తాను. నేను రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా అంతసేపు ఇచ్చిండు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినా సరే చాలాసేపు పార్టీ గురించి కానీ, ప్రభుత్వ పనితీరు కానీ, కుటుంబం గురించి, నేపథ్యం గురించి కానీ కూడా అడిగి రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన సలహాలు కూడా అడిగింది. సో రాహుల్ గాంధీ అనే వ్యక్తి, ఆయన ఆలోచన విధానం, ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే ఆ కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. అటువంటి మంచి కలిసి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు మీడియాలో. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఈ దేశం. ట్రస్ట్ బోర్డు విషయంలో నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను అంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తంగా గేరు మార్చారు. ఈ విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్ చెప్పండి, గేరు మార్చేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ బలోపేతం ముఖ్యం అంటూ కూడా ఆయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యల్ని? బ్రహ్మణి తనకు పదవుల కంటే పార్టీ ముఖ్యమంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆటాపీగా మారాయని చెప్పొచ్చు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పొచ్చు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు కమిటీపై తాను కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిణామం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. మరి రాజగోపాల్ రెడ్డి నిజంగానే గేర్ మార్చారా లేదంటే ఇది పార్టీ అధిష్టానానికి ఆయన ఇచ్చినటువంటి ఒక బలమైన సంకేతమా అనే చర్చ కూడా మొదలైంది. ఈ మునుగోడు సెగ్మెంట్ లో పర్యటించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. తనకు పదవులు శాశ్వతంగా కాదని, పార్టీ బలోపేతమే అసలు లక్ష్యం అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే తనకు వ్యక్తిగత హోదాల కంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడడమే తన లక్ష్యం అని కూడా ప్రకటన చేశారు. అంటే రాహుల్ గాంధీ ఒక విజన్ ఉన్న నాయకుడని, దేశ భవిష్యత్తుపై ఆయనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని కూడా రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. దేశానికి రాహుల్ సేవలు అత్యంత అవసరమని కూడా పేర్కొన్నారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీతో జరిగినటువంటి భేటీలో తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము.